హాయ్ ఫ్రెండ్స్. మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రీ లాంచ్ పేర విపరీతమైన దోపిడీ జరుగుతూ ఉంది. సాహితీ ఇన్ఫ్రాని 800 కోట్లు, అంతకుముందు కూడా చాలామంది 50 కోట్లు, 60 కోట్లు, మళ్ళా నిన్న ఏదో జాగృతో జగత్ ఏదో ఒక సంస్థ వాళ్ళు ఒక 80 కోట్లు. సో ఈ వీడియోలో మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంత పెద్ద ఎత్తున మోసం చేస్తూ ఉంటే జనాలు ఎలా నమ్మి పెద్ద మొత్తంలో కడుతున్నారు, నంబర్ 1. నంబర్ 2, ఈ ఇంటెలిజెన్స్ విభాగము, పోలీసు వ్యవస్థ వీళ్ళంతా ఇలాంటి చీటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళ మీద ఎలాంటి నిఘా పెట్టకుండా అదంతా అయిపోయిన తర్వాత ఏదో ఇన్వెస్టిగేషన్ హంగామా చేస్తే దానివల్ల లాభం ఏంటి? డబ్బు అయితే పోతుంది కదా. సో ఇప్పుడు 1600 కోట్లు అంటే అరెస్ట్ చేస్తారు. మీరు ఏం చేయగలరు? మ్యాక్సిమం అరెస్ట్ చేస్తారు, బెయిల్ తెచ్చుకొని బయటకు వస్తాడు. మరి డబ్బు ప్రజల డబ్బు. సో అందువల్ల ఇది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ పోలీస్ యంత్రాంగము, ఇంటెలిజెన్స్ వాళ్ళు, సో వాళ్ళు ఇలాంటి ఎక్కడైతే జరుగుతున్నాయో వాటిని మీరు పసిగట్టి వాటిని నివారిస్తేనే మీ పనితనము బయటకు వస్తుంది. పైగా 2 ప్రజలు వెరిఫికేషన్ చేసుకోకుండా అక్కడ స్థలం ఉందా, ఏమైనా కన్స్ట్రక్షన్ మొదలైందా, పర్మిషన్ ఉందా, మున్సిపల్ పర్మిషన్, కార్పొరేషన్ పర్మిషన్ అనేది చూసుకోకుండా గుడ్డిగా డబ్బులు కట్టడం కూడా అది మానాల. అది చేతులారా చేసి దాంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చే లాభం ఏంటి? ఆలోచించండి. థ్యాంక్ యూ.